నిన్న కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెట్టి విజయ్ దేవరకొండ కొండన్న ఉన్నాడుగా, మన కొండన్న మీద ఫైర్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కొండన్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఏదో చేసిండని చెప్పి, నీకు సిగ్గుందా బుద్ధుందా అసలు అట్టెట్లా చేస్తావు నువ్వు అది ఇది అని చెప్పి. అంటే కొండన్న స్టాండ్ ఏంటంటే లీగలైజ్ ఉన్నాయి ఇప్పుడు ఎంపీఎల్, మై11 సర్కిల్, డ్రీమ్11 ఇవన్నీ లీగలైజ్ ఉన్నాయి అనమాట. ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిరు, దానికి నా తప్పు ఏముంది, నేను ప్రమోషన్ చేసిన లీగలైజ్ అయి ఉన్న యాప్లనే ప్రమోట్ చేసిన, నా తప్పేముందని చెప్పి అనగానే ఈయన తిట్టినమాట. తాగుడు, మందుడు, సిగరెట్లు ఇవన్నీ ఉంటాయి, నువ్వు దాన్ని కూడా ప్రమోషన్ చేస్తావు, నీకు బుద్ధి ఉందా, చిన్న పిల్లవు నువ్వు తెలియదా నీకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేద్దా అని చెప్పి కేఏ పాల్ అన్న సీరియస్ అయిపోయి, విజయ్ దేవరకొండ అన్న ఒక్కడే కాదు, ఎంతమంది అయితే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద నేను కేసులు వేసి బయటికి లాగుతా అని చెప్పి కేఏ పాల్ అన్న నిన్న ప్రెస్ మీట్ ముంగట చెప్పిండనమాట. అయితే వీళ్ళకి తెలియదు ఏంటంటే, చాలామంది సోకల్ మన బాయ్స్కి కూడా తెలియదు ఏంటంటే, బెట్టింగ్ యాప్లో ఎవడైనా ప్రమోట్ చేసినా వీళ్ళందరూ మన బాయ్స్ అందరూ సీరియస్ అయిపోతుంటారు. అంటే కొంతమంది దేశాన్ని ఉద్ధరించేద్దాం, రేపట్లోపు బాగుపడిపోతుంది మన ఇండియా అని చెప్పి ఫీల్ అయిపోతుంటారు. మీ అందరు తెలియదు ఏంటంటే, ఇవి ఏవైతే యాప్స్ ఉన్నాయో మై11 సర్కిల్, డ్రీమ్11, ఎంపీఎల్ ఇవన్నీ లీగలైజ్. మన గవర్నమెంటే ఆడుకుంటారా బెట్టింగ్ ఆడుకుంటా అని చెప్పి డైరెక్ట్ ఇస్తుంది. అంటే మన స్టేట్లో, మన తెలంగాణలో బ్యాన్, వేరే స్టేట్లలో అన్ని స్టేట్లలో నడుస్తుంది. అయితే వీళ్ళు పెద్ద మొత్తంలో అంటే 28% అంటే రోజుకి కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది అనమాట ఈ యాప్స్ వల్ల. కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది అనమాట దీనివల్ల. అందుకనే పెద్ద యాక్టర్స్ కానీ వీళ్ళు ప్రమోట్ చేస్తారు. అంటే ప్రమోట్ చేయడం కరెక్టా కాదంటే, నువ్వు ప్రమోట్ చేయలేదనుకో, ఆడకుండా ఉంటారు అనుకుంటున్నా. ప్రతి ఒక్కడు మన ఇండియాలో ప్రతి 4 ఒక్కడు ఖచ్చితంగా బెట్టింగ్ ఆడుతుండు ఈ రోజులలో. నేను చెప్తున్నాను, బెట్టింగ్ అనేది ఎవడు ఆపలేడు. గవర్నమెంట్లో కూడా తెలుసు, ఎందుకంటే గవర్నమెంట్లోకి తెలిసే కదా రేస్ కోట్లు ఉన్నాయి, ఇప్పుడు గుర్రాల రేస్ కోట్లు ఉన్నాయి, ఎందుకు పెట్టిరు అవి తెలుసు. ఈ ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది వీళ్ళకి, ఇప్పుడు డబ్బులు సంపాదిస్తారు, అవన్నీ ఇష్టం ఉంటుంది ఆడతాడు, డబ్బులు ఉంటే ఆడతాడు వెళ్ళి. ఎక్కడ క్లబ్స్ బంద్ ఉన్నాయి మన తెలంగాణలో. మనకి టైంపాస్ ఏముంటుంది, ఆన్లైన్ గేమ్స్ ఆడతాడు, డబ్బులు పెట్టి ఆడతాడు. చాలామంది ఆడి చచ్చిపోతున్నారు, అది ఓకే, ఆడు తెలిసి ఆడుతున్నాడు, వాడిని తెలుసు, వానికి డబ్బులు పోతున్నాయని తెలుసు, వాడు హ్యాబిట్ అయిపోతుంది, అన్న అలవాటు అయిపోతుంది. మంద అలవాటు, సిగరెట్ అలవాటు ఎట్లా అయిపోయిందో, బెట్టింగ్ కూడా ఒక హ్యాబిట్ లాగా అయిపోయి ఎండ్ ఆఫ్ ది డే చచ్చిపోతాను తెలిసి కూడా ఆడుతున్నారు అనమాట. అంటే రేపు నేను చచ్చిపోతాను తెలిసి ఆడు ఈరోజు కూడా బెట్టింగ్ ఆడి చచ్చిపోతాను అనమాట. అంత ఏమంటారు, కిందికి దిగజారిపోయి ఉన్నారు అనమాట. ఎవడేం మార్చలేడు ఇప్పుడు దాన్ని. సో ఇదేంటంటే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ అనేది ఇవన్నీ లీగలైజ్ ఉన్నాయి, కొన్ని నడుస్తున్నాయి, ఇల్లీగల్గా నడుస్తున్నాయి. నడిచేదాన్ని ఎవడు ఆపలేడు. ఇది ఒక పెద్ద మాఫియా అనమాట. దీన్ని మీరు ఒక్క రోజులో వచ్చి నేను బెట్టింగ్ ఆడిన వాళ్ళందరి గుద్ద వాళ్ళ ఎంత బెట్టింగ్ ప్రమోషన్ చేసే తప్పు, చాలా తప్పు. ఏం తప్పేం లేదు, ఎందుకంటే ఆడేది ఆడుతూనే ఉన్నాడు. నువ్వు కాదు కదా, సాక్షాత్ దేవుడే వచ్చి నీకు ఏ వరం కావాలో కోరుకోరని ఆయన అన్నా సరే, నేను బెట్టింగ్ ఆడుకుంటూ నువ్వు పక్కకు పడ్డాడు. అంత దిగజారుస్తాను అనమాట బెట్టింగ్ యాప్లు అనేది, చాలా డేంజర్.